అందుకే దేవుడు సమాజ పరిశుద్ధత కోసమే ఈ వివిధమైన ఆజ్ఞలను కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి, సమాజంలో పరిశుద్ధత ఉండాలి, పాలెంలో పరిశుద్ధత ఉండాలని ఈ వివిధమైన ఆజ్ఞలను దేవుడు పెట్టాడన్నమాట. కుటుంబ పరిశుద్ధత, కుటుంబం పరిశుద్ధత, కొన్ని పరిశుద్ధమైన కుటుంబాలే దేవుని యొక్క సంఘం. పులిపిండి లేనిదై ఉంటది ఆ సంఘం. అదే ఆడు వచ్చి ఇందులో చేస్తే పులిపిండి కలుపుతుంది, మొద్దంతా పులిచిపోద్ది కదా. అది ఎవరు తప్పది? తల్లిదండ్రులుగా మనం నేర్చుకున్నాం. ఏయి 2 దెబ్బలు అనబెట్టడం మానే, ఎక్కడికెళ్ళారో ప్రార్థన రాకుండాను అనలేదు నీకు, ఏయి 2 దెబ్బలు. నువ్వు శిక్షించాలి, బిడ్డను శిక్షించాలి. ఇక్కడైతే సభ్యం అన్నాడు, తీసుకొచ్చి సభ్యం అన్నాడు, శిక్షించాలి, బుద్ధి నేర్పాలి బిడ్డలకి. మా అబ్బాయి చాలా ఒకటిగానో ఒక్క కొడుకు అది నెత్తి మీదకి ఎక్కించుకుంటే అది ఎంతమంది నెత్తులు నొక్కేస్తాడు, దానికి నువ్వు లెక్క చెప్పుకోవాలన్నమాట. అని జాగ్రత్తగా మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరత